ఇంకా హాస్పిటల్కి వెళ్ళామని చెప్పాను. ఇప్పుడు కాదులే, ఈసారి స్కాన్లో చూద్దాము. ఇప్పటికైతే అలానే ఉన్నట్టుంది. ఈసారి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే నాకు అంటే ప్రెగ్నెన్సీ ఇప్పుడు ప్రజెంట్ 8th మంత్ అనమాట. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో అయితే మణిర్ ఎక్కువగా ఉందని చెప్పారు కదా, దాని గురించి ఈ వీడియోలో కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏంటి అంటే అసలు ఎందుకు ఎక్కువ ఉంటుందో ఏమో కానీ నాకు తెలియట్లేదు. దానికి చేయడానికి తక్కువగా ఉంటే ఏదైనా ఉమ్మనీరు మనం ఏదైనా తాగడం తినడం అవి చేస్తూ ఉంటే పెరుగుతుంది. కానీ ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు అసలు. ఇంకా నిన్న చెకప్కి వెళ్ళామని చెప్పాను కదా ఆ వీడియోలో, అప్పుడు కూడా ఇంకా హాస్పిటల్కి వెళ్ళామని చెప్పాను కదా, అక్కడ కూడా మేడం గారు అయితే ఎక్కువగానే ఉందని చెప్పారు. అంటే నార్మల్గా మనకు చెకప్ చేస్తారు కదా ఇలా పనుకోబెట్టి, హార్ట్ బీట్ వింటారు, హార్ట్ బీట్ చూస్తారు కదా, చిన్న మిషన్ లాగా ఉంటుంది, దాంట్లో చూశారు. మరి దాంట్లో తెలుస్తుందో లేదో నాకు తెలీదు, కానీ అలానే ఉంది అన్నట్టుగా చెప్పారు. ఇంకా ఏంటంటే ఇప్పుడు కాదులే, ఈసారి స్కాన్లో చూద్దాము. ఇప్పటికైతే అలానే ఉన్నట్టుంది. ఈసారి స్కాన్ తీద్దాము, అప్పుడు చూద్దాం ఎలా ఉందో, తగ్గిందో లేదో అని చెప్పేసి. అది కూడా 9th మంత్లో తీద్దాము అని చెప్పేసి అన్నారు. మళ్ళీ 15 డేస్కి అయితే ఇచ్చారనమాట ట్యాబ్లెట్స్ అనేవి. అలానే ఉంది అంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు, దానికి ఏం చేయాలో తెలియట్లేదు. ఇంకా టైం ఉంది, కానీ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి అసలుకి ఏం చేయాలో, దీనికి నా ప్రాబ్లం ఏంటో నాకే అర్థం కావట్లేదు. చాలా వాటికి ఈరోజు బ్లడ్ టెస్ట్ కూడా చేశారనమాట, షుగర్ టెస్ట్. అది వస్తుంది, ఇంకా రాలేదు రిపోర్ట్ అనేది, దాన్ని బట్టి చెప్తారేమో. షుగర్ కూడా లేదని అనుకుంటున్నాను నేను. అలానే జ్యూసెస్, వాటర్ కంటెంట్ ఉన్నవి చాలా తగ్గించేసాను, తినట్లేదు. ఉన్నవి కూడా చాలా తగ్గించేసాను అనమాట. జ్యూసెస్ అసలు నేను తాగను. నార్మల్గా స్వీట్స్ కానీ అంటే షుగర్ ఉన్న వాళ్ళు స్వీట్స్ తినకూడదు కదా, స్వీట్స్ నార్మల్గానే తినను, తక్కువే. కానీ ఇప్పుడు అసలు తినట్లేదు. ఇంకా షుగర్ కంటెంట్ చిన్న తీపి అనిపించింది కూడా తినట్లేదు అనమాట. ఇంకా వాటర్ కూడా చాలా వాటికి తగ్గించేసాను. ఇంకా దీనికి ఏం చేయాలో నాకైతే తెలియట్లేదు. ఎవరైనా మీలో ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే నాకు కూడా చెప్పండి, కొంచెం ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి. ఇది ఇంతకంటే నాకేం తెలియదు అనమాట. దానికి చేయడానికి కూడా ఏం లేవనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే తగ్గితే ఉమ్మనీరు తక్కువగా ఉందనుకోండి, మనం దానికి ఏదైనా చేయడానికి ఉంటుంది, తినడం ఎక్కువగా జ్యూసెస్, వాటర్ కంటెంట్ ఉన్నవి తీసుకుంటే సరిపోతుంది. కానీ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలో అసలు అర్థం కావట్లేదు నాకు. మళ్ళీ బేబీకి ఎలా ఉంటుందో, ఏమైనా ఇబ్బంది ఉంటుందేమో అని చెప్పేసి అదొక ఆలోచనగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే బేబీ మూమెంట్స్ అనేవి బాగానే ఉంటున్నాయి, నాకు మూమెంట్స్ అనేవి బాగా తెలుస్తున్నాయి, బాగానే యాక్టివ్గా ఉంటుంది బేబీ కూడా. కానీ అది ఎక్కువ ఉండడం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో, ఎలా ఉంటుందో ఏంటి అని ఈ ఆలోచన ఎక్కువైపోయిందనమాట. ఎందుకంటే పర్టికులర్గా మనం చెప్పలేం కదా, ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది నాకు. ఇదనమాట. 9th మంత్లో తీస్తామన్నారు స్కాన్. అప్పుడన్నా మరి నార్మల్ అవుతుందో లేదో చూడాలి. నేను తీసుకునే జాగ్రత్తలు అయితే నేను తీసుకుంటున్నాను. ఎవరైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసి దానికి ఏదైనా సొల్యూషన్ ఉంటే నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా ఇప్పటి వరకు నేను ఇంకా అదే ఆలోచనలో ఉండాలి, ఎలా ఉంటుందో ఏంటో. అంతా బాగానే బేబీ మూమెంట్స్ అవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఉంటుంది కదా అదొక ఆలోచన అనేది, అదన్నమాట. తప్పకుండా కామెంట్స్లో చెప్పండి, నాకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఎవరైనా మీ బంధువుల్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఏం చేశారు, ఎలా ఉన్నారు అని ఖచ్చితంగా నాతో షేర్ చేయండి, నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై బాయ్.